ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎల్ల లక్ష్మీనారాయణ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశానికి బీజేపీకి ఏనాడో నుంచి ఆనుమతి ఉంది. ఎందుకంటే ఇవి రెండు మంచి మార్గాలు కాబట్టి చంద్రబాబు విజన్, మోడీ గారి రాముడి పరిపాలన దేశంలో ఏ రకంగా ఉందో, ఎవరికి అన్యాయం జరగకుండా భార్యకి ఏ విధంగా ఉండాలి, తమ్ముడికి ఎలా ఉండాలి, ప్రజలకు ఎలాగ పరిపాలన అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక మహా దేవుడిగా ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో దేశంలో కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ తోటి ఇవాళ ఎంతోమంది ఉద్యోగులు ఇవాళ అవ్వటానికి కారణం మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక ఆలోచనల విధానంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మనం కలిసి ముందుకెళ్ళటం జరిగింది. దాని యొక్క ఫలితం కూడా రాబోయే రోజుల్లో చాలా బాగుంటుంది, మంచి జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకొని మనం ఈ రాష్ట్రంలోనే ఈ ఉన్నటువంటి జిల్లా నుంచి మొన్నటిదాకా ఖమ్మం జిల్లా రాష్ట్రానికి పరిమితమైంది, ఇవాళ దేశానికి పరిమితం అవుతుందని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి మార్గంలో పోతున్నాం, మంచి ప్రయాణం చేస్తున్నాం, దేశాన్ని 5వ స్థానానికి తీసుకొస్తున్నటువంటి నాయకత్వాన్ని బలపరుస్తున్నామంటే అది చాలా గర్వకరమైనటువంటి విషయం. ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి మన తెలుగుదేశం యువకులు, చదువుకున్న విద్యావంతులు ఆలోచించి మీరు ఓటు వేయటం కాకుండా మీ పక్కన ఉన్నటువంటి ఒక మోడీ గారిని మెచ్చేటువంటి, అది ఏ పార్టీ అయినా కానీ అందరినీ కూడా మోట్ చేసి ఓటు వేయించేటువంటి అవకాశం మీరు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.